హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చే ప్రతి నెల వచ్చే శాలరీని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగపూర్లో మన ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి నెలకి మినిమం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి 5-6 లక్షలు వస్తాయి నెలకి, కొంతమందికి 8 లక్షలు, లేకపోతే 10 లక్షలు వస్తాయి. సో వాళ్ళకేంటంటే మంత్లీ ఫ్యామిలీ ఖర్చులు బాను అట్లీస్ట్ సగం శాలరీ అయినా మిగిలిద్ది అనమాట. అంటే ఒక ఎంప్లాయీకి 6 లక్షలు వస్తే ఒక 3 లక్షలు ఖర్చులు పోయినా 3 లక్షలు మిగులుతాయి. సో ఆ 3 లక్షలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ వచ్చిన 3 లక్షల్ని తీసుకెళ్లి ఇండియాలో ఇన్వెస్ట్ చేయలేరు. ఓకే, అంటే ప్రతి నెల తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి సింగపూర్ నుంచి ఇండియాకి వెళ్తుంటారు. సో ఇండియాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదించిన 6 నెలలకో లేక సంవత్సరానికో మిగిలిన డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఇండియాలో ఏం చేస్తారంటే ప్లాట్లు కొని, లేకపోతే పొలాలు కొని, లేకపోతే అపార్ట్మెంట్లు ఏదన్నా ప్లాట్లు కొనుక్కొని ఇలా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి పోయిన దాకా, అంటే ఇండియాకి వెళ్ళిన దాకా, అంటే 6 నెలలకో లేక సంవత్సరానికి వెళ్తారు కదా. సో అప్పుడు దాకా వచ్చే శాలరీ అన్ని ఏం చేస్తారంటే ప్రతి నెల వచ్చిన శాలరీని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మంది చేస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే గత 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఒక 10 లక్షలు పెట్టాడు అనుకో స్టాక్ మార్కెట్లో, వాళ్ళకేంటంటే ఒక 2-3 ల్యాక్స్ మిగులుతా ఉండే. అంటే ఒక 10 ల్యాక్స్ పెట్టిన వాళ్ళకి 2 ల్యాక్స్, లేకపోతే 15 ల్యాక్స్ పెట్టిన వాళ్ళకి 3 ల్యాక్స్, కొంతమందికి 5 ల్యాక్స్ కూడా మిగులుతున్నాయి. అంటే వాళ్ళు పెట్టుకున్న స్టాక్ మీద ఎక్కువ వస్తాయి, కొన్నిట్లో తక్కువ వస్తాయి. సో దాని బేస్ మీద ఏంటంటే 10 లక్షలకి ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా సేవ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినట్లయితే మా ఆఫీస్ కొలీగ్స్, లేకపోతే నా ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు మొత్తం దగ్గర అడుగుతుంటే ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే మాక్సిమం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మినిమం వడ్డీ ఒక 2 రూపీస్ అయినా, 100కి 2 రూపీస్ అయినా ప్రతి నెల వచ్చేటట్టుగా స్టాక్ మార్కెట్ లో మిగులుతున్నాయి అనమాట. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది స్టాక్స్ లో పెట్టుకొని ఎప్పుడైతే వీళ్ళు ఇండియాకి వెళ్తున్నారో, ఇండియాకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మిగిలిన డబ్బులు, వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రతి నెల ఇండియాకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ప్రతి నెల వచ్చిన శాలరీని ప్రతి నెల స్టాక్ మార్కెట్లో పెట్టుకోవడం. సో ఎప్పుడైతే ఇండియాకి వెళ్తారో, ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసి వస్తుంటారు అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా ఏంటంటే గత 2-3 ఇయర్స్ నుంచే ఎక్కువ మందికి స్టాక్ మార్కెట్ మీద అవగాహన వచ్చింది. సో దాని ద్వారా ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది నార్త్ వాళ్ళు పెడతారనమాట. నార్త్ వాళ్ళు అంటే ఎవరంటే బాంబే వాళ్ళు కానీ, పూణే వాళ్ళు, ఢిల్లీ, కలకత్తా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనతో పోలిస్తే వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది వాళ్ళు పెడుతుంటారు అనమాట. జనరల్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదిస్తుంటారు. రీసెంట్ గా 2-3 ఇయర్స్ నుంచి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహన రావడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో అంటే ఒక స్టాక్ మార్కెటే కాదు, ఎస్ఐపి ఇలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అని ఇట్లా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇలా ఇన్వెస్ట్ చేసి కూడా మనీ సంపాదిస్తుంటారు. అంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ మనీ ఎవరికైనా వడ్డీకి ఇస్తే వాళ్ళు అంటే డబ్బులు ఇస్తే ఇస్తారు, కొంతమంది ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటే ఎవరితో పని లేకుండా మనకి మినిమం 2 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా స్టాక్ మార్కెట్ లో లాభాలు వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుకుందాం అని చెప్పేసి అందరూ అలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళ కనీసం మినిమం 2-3 ల్యాక్స్ మిగులుతుంటాయి అనమాట నెలకొచ్చి. సో వాళ్ళు ఏంటంటే ప్రతి మంత్ కూడా ఇన్వెస్ట్ చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే పర్సంటేజ్, అంటే వాళ్ళకి ఒక 3 ల్యాక్స్ మిగిలి అనుకో, ఒక 30,000 40,000 మంత్ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇట్లా ఇన్వెస్ట్ చేసుకొని ఎప్పుడో ఈ సాఫ్ట్వేర్ జాబ్ మానుకున్న తర్వాత అవి మనకి మంత్లీ కొంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెట్టుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే
అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత 4-5 నెలల నుంచి స్టాక్ మార్కెట్ ఏంటంటే గ్రాడ్యువల్గా పడిపోవటం స్టార్ట్ అయిందనమాట. అంటే స్లోగా ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతుంది. ఈ 4-5 నెలల్లో ఏంటంటే 2 సార్లు స్టాక్ మార్కెట్ బాగా కుప్పగూలిపోయింది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 2-3 lakhs 10 lakhs పెడితే 2-3 lakhs మిగిలిన వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ఆ 2 lakhs పోయినాయి. ఇంకా వాళ్ళ 10 lakhs లో కూడా ఏంటంటే 2-3 lakhs లాస్లోకి వచ్చారనమాట. అంటే వీళ్ళు పెట్టిన దాంట్లో 100%లో 30% 40% లాస్లోకి వచ్చారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కొనాలి ఏంటి, ఏ స్టాక్స్ కొంటే మనకు లాభాలు వస్తాయి అని చెప్పేసి ఎక్కువ మందికి తెలియదు. అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ఏదో ఇంకొకరు పెట్టారు వాళ్ళకి మనీ వస్తున్నాయి ఈ స్టాక్ మార్కెట్లో, సో మనం కూడా మనకు వచ్చిన శాలరీని తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, మనం కూడా మనీ సంపాదిద్దాం అని చెప్పేసి ఎక్కువ మంది ఏంటంటే ప్రాపర్ అవగాహన ప్రాపర్ గైడెన్స్ లేక ఇట్లా స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్ అంటే ఆ స్టాక్స్ కొనటం. సో ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనమాట. అంటే బేసిక్గా 2-3 years నుంచి కూడా ఎక్కువ మంది లాభాలు పొంది ఇప్పుడు సడన్గా లాస్ట్ 5-6 months నుంచి ఎక్కువ మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది పడిపోవటం వల్ల ఎక్కువ మంది కూడా నష్టపోయారు అనమాట. అంటే వీళ్ళు అసలు జనరల్గా స్టాక్స్ మనం ఎప్పుడైనా పెరిగేటప్పుడు కొనకూడదు, ఎప్పుడైనా డౌన్ అయ్యేటప్పుడు కొనుక్కోవాలి. డౌన్ అయినప్పుడు కొనుక్కుంటేనే మనకేంటంటే లాభాలు వస్తాయి. సో లాభాలు కూడా ఏంటంటే మనకి 30% నుంచి 50% దాకా కూడా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ₹1,00,000 పెడితే మనకి 1,50,000 కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అలా కాకుండా స్టాక్స్ ఎప్పుడో పైకి వెళ్ళినప్పుడు అప్పుడు కొని వీళ్ళు ఏంటంటే ఇంకా పెరిగిద్దని చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వరల్డ్లో చూసుకున్నట్లయితే ప్రతి కంట్రీస్లో కూడా ఎలక్షన్స్ వచ్చినాయి, జాబ్ మార్కెట్ ఏంటంటే డల్ అయిపోయింది, జాబ్స్ కూడా ఎక్కువ లేవు, ఉన్నోళ్ళు కూడా పీకేస్తున్నారు, కొన్ని కంపెనీలు ఏంటంటే రన్ చేయలేకపోతున్నారు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ కంపెనీకి ఉన్న స్టాక్ రేటు కూడా ఏంటంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే యుఎస్లో ఎలక్షన్ జరిగింది. సో యుఎస్లో ఏంటంటే ట్రంప్ రావడం జరిగింది. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ట్రంప్ కొత్త విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఏంటంటే ఇంకా స్టాక్ మార్కెట్ అనేది ఒక్కసారిగా పడిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది వరల్డ్ మొత్తం మీద పడి ఇప్పుడు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా కూడా నష్టాల్లో ఉన్నారన్నమాట. అంటే 90% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 90% నష్టాల్లోనే ఉన్నారు. సో ఆ నష్టం కూడా ఎలా ఉండారంటే ఒక 30-40% ఉండారన్నమాట. అంటే 10 లక్షలు పెడితే వీళ్ళకి 3 లక్షల నష్టంలో లేకపోతే 4 లక్షల నష్టంలో ఇట్లా ఉండరు. సో వీళ్ళంతా ఏంటంటే ప్రాపర్ అవగాహన లేక ఇప్పుడు నేను గమనించినట్టు ఇప్పుడు నా ఆఫీస్లో కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ లేకపోతే బయట నాకు పరిచయం అయిన వాళ్ళు ఎవరినైనా అడిగినప్పుడు ఏమంటున్నారంటే ఎక్కువ మంది మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి, మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాపర్టీ కొంటున్నారా అనేది అంటే మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగినప్పుడు మ్యాక్సిమం అందరు చదువుతుంది ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం అన్నారు. జనరల్గా నాకు స్టాక్స్ మార్కెట్ మీద ఏంటంటే పెద్ద అవగాహన లేదు. కాకపోతే రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఆఫీస్లోనో లేకపోతే బయట పరిచయం అయిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్కువగా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటుంటారు. సో అది నాకు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద కొంత అవగాహన వచ్చింది. తర్వాత ఏంటంటే ఇంటర్నెట్లో చూసి నేను కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెంచుకోవడం జరిగింది. కాకపోతే నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదంటే మనకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రాపర్ అవగాహన లేకుండా ఏ స్టాక్ కొంటే ఎంత పెరిగిద్ది, ఏ స్టాక్ కొంటే ఎంత తగ్గిద్ది, అసలు ఎప్పుడు కొనుక్కోవాలి స్టాక్స్, ఇవన్నీ అవగాహన లేకుండా పెట్టుకుంటే మనీ అనేది పోయిద్ది అని చెప్పేసి నేను అయితే స్టాక్ మార్కెట్ జోలి వెళ్ళలేదన్నమాట. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే సింగపూర్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ మన ఇండియన్ ఎంప్లాయీస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా కానీ స్టాక్ మార్కెట్లో 4 లక్షలు లాస్లో ఉంది, లేకపోతే 6 లక్షలు లాస్లో ఉంది, కొంతమంది 7-8 లక్షలు లాస్లో ఉందని ఇట్లా చూస్తున్నారు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ కుప్పకూలటం వల్ల ప్రతి ఒక్కరు కూడా లాస్ పోయారు అనమాట. అంటే ఇదంతా అన్నెసరీగా లాస్ పోయినట్టే. అంటే ఎప్పుడు మనం ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోతుందని ముందుగా మనం అవగాహన వచ్చినప్పుడు ఏం చేయాలంటే సో ముందుగానే మనకున్న లాభాల్లో ఉన్నప్పుడే మనం స్టాక్ను అమ్మేసుకోవాలి. అలా కాకుండా స్టాక్ మార్కెట్ పడిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ఎలా అంటే అలా స్టాక్స్ అమ్ముకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో నష్టపోతారు.
ఎప్పుడైనా మనం స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుకోవాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, అంటే ఒక 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ అట్లా పెట్టుకొని, సో ఎప్పుడైతే స్టాక్స్ ఎక్కువగా పెరుగుతాయో అప్పుడు అమ్మేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే స్టాక్స్ పడిపోతాయో, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు కానీ మనం స్టాక్ మార్కెట్ లో డబ్బులు కానీ పెట్టుకున్నట్లయితే మనకి స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా లాభాలు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.